హలో యువర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ హౌస్ లో ఈ లాస్ట్ వీక్ ఓటింగ్స్ అనేవి చాలా ఎక్కువగా పడుతున్నాయి. ఇప్పటి వరకు ఓటింగ్స్ చేయలేని చాలా మంది కూడా ఈ లాస్ట్ వీక్ ఓటింగ్స్ అనేది వేస్తున్నారు. ఒక్కొక్క కంటెస్టెంట్ కి చాలా మంది సపోర్ట్ అయితే ఇస్తున్నారు. ఎక్స్ కంటెస్టెంట్ సపోర్ట్, అలాగే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ సపోర్ట్, అలాగే సెలబ్రిటీస్ సపోర్ట్, ఇలా ఎవరికి నచ్చిన కంటెస్టెంట్ ని వాళ్ళైతే సపోర్ట్ చేస్తున్నారు. థర్స్డే మార్నింగ్ వరకు పోలైన ఓట్స్ బట్టి డిఫరెంట్ అన్అఫిషియల్ పోల్స్ లో ఓటింగ్ డిఫరెంట్ గా అయితే ఉంది. సో అన్అఫిషియల్ పోల్స్ ని బేస్ చేసుకుని యావరేజ్ గా ఓటింగ్ పర్సెంటేజ్ ఎవరికి అంత ఉందనేది థర్స్డే మార్నింగ్ వరకు పోలైన ఓట్స్ బట్టి ఒకసారి అయితే చూసేయండి. అందరికన్నా ఫస్ట్ ప్లేస్ లో 43% ఓటింగ్ తో అభిజిత్ ఉన్నాడు. అభిజిత్ విన్నర్ అనే విషయం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఇక విజయ్ దేవరకొండ లాంటి సెలబ్రిటీ కూడా అభిజిత్ కి సపోర్ట్ చేయడంతో అభిజిత్ కి మరింత ఓటింగ్ పర్సెంటేజ్ అనేది పెరగడం జరుగుతోంది. ఎక్స్ కంటెస్టెంట్స్ లాసీ అలాగే నోయల్ కూడా అభిజిత్ కి సపోర్ట్ చేస్తున్నారు. ఇక సోహెల్ సెకండ్ ప్లేస్ లో 22% ఓటింగ్ తో ఉన్నాడు. కొన్ని అన్అఫిషియల్ పోల్స్ లో అరియానా సెకండ్ ప్లేస్ లో ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ మ్యాక్సిమం అన్అఫిషియల్ పోల్స్ ని అబ్జర్వ్ చేస్తే సోహెలే థర్స్డే మార్నింగ్ వరకు పోలేని ఓట్స్ బట్ అయితే సెకండ్ ప్లేస్ లో ఉండడం జరిగింది. ఇక సోహెల్ కి కూడా సెలబ్రిటీస్ నుంచి మంచి సపోర్ట్ అయితే వస్తుంది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ తన ఫ్రెండ్ అయిన మెహబూబ్ సోహెల్ ని సోషల్ మీడియాలో బాగా ప్రమోట్ చేస్తున్నాడు. ఇక సోహెల్ తర్వాత అరియానా థర్డ్ ప్లేస్ లో 20% ఓటింగ్ తో ఉంది. అరియానాకి సోహెల్ కి మధ్య టఫ్ ఫైట్ జరుగుతుంది రన్నర్ పొజిషన్ కోసం. ఎలాగైనా ఒక ఉమెన్ కంటెస్టెంట్ ఈసారైనా విన్ అవ్వాలంటూ చాలా మంది లేడీస్ అరియానాకి అయితే సపోర్ట్ చేస్తున్నారు. దీంతో అరియానాకి తనకున్న ఫ్యాన్ బేస్ తో పాటు లేడీస్ సపోర్ట్ కూడా ఎక్కువైంది. ఓటింగ్స్ భారీగా పడుతున్నాయి అరియానాకి. ఇక హర్యానా తర్వాత ఫోర్త్ ప్లేస్ లో 10% ఓటింగ్ తో ఉన్నాడు అఖిల్. అఖిల్ ఓటింగ్ పర్సెంటేజ్ అనేది రోజు రోజుకి తగ్గిపోతూనే ఉంది. హర్యానాకి సోహెల్ కి ఓటింగ్ పర్సెంటేజ్ రోజు రోజుకి పెరుగుతుంది. అఖిల్ కి సోహెల్ కి మధ్య టాప్ 2 పొజిషన్ కోసం మంచి ఫైట్ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అలా అస్సలు జరగట్లేదు. అఖిల్ కి రోజు రోజుకి ఓటింగ్ పర్సెంటేజ్ అనేది డ్రాప్ అవుతూనే ఉంది. ఇక అఖిల్ తర్వాత అందరికంటే లాస్ట్ ప్లేస్ లో హారిక 5% ఓటింగ్ తో అయితే ఉంది. హారికకి కూడా తన యూట్యూబ్ ఫ్యాన్స్ సపోర్ట్ అయితే ఉంది కానీ అభిజిత్ ఫ్యాన్స్ నుంచి అసలు సపోర్ట్ అయితే ఇప్పుడు రావటం లేదు. హారికని కొంతమంది అభిజిత్ ఫ్యాన్స్ రన్నర్ అప్ పొజిషన్ లో అయితే చూడాలని ముందు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అభిజిత్ ఈ వీక్ స్టార్టింగ్ లో రన్నర్ పొజిషన్ లో హారికని అయితే నేను చూడలేను అంటూ స్టేట్మెంట్స్ అయితే చేశాడు. దీంతో కొంతమంది అభిజిత్ ఫ్యాన్స్ ఎవరైతే హారికకి ఓట్ షేర్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఓట్ షేర్ చేయడం మానేసేసి అభిజిత్ కి మాత్రమే ఓట్ చేస్తున్నారు. హారిక ఓటింగ్ పర్సెంటేజ్ కూడా స్టార్టింగ్ డేకి ఇప్పటికీ కూడా డ్రాప్ అవుతూనే వచ్చింది. ఓవరాల్ గా మనం చూసుకుంటే టాప్ 3 పొజిషన్స్ లో టైటిల్ రేస్ కోసం గట్టి ఫైట్ ఇస్తున్న కంటెస్టెంట్స్ ఎవరంటే అభిజిత్, సోహెల్ అలాగే హర్యానా. వీళ్ళ ముగ్గురు ఓటింగ్ పర్సెంటేజ్ రోజు రోజుకి గ్రాడ్యువల్ గా పెరుగుతుంది. కాకపోతే అఖిల్ అలాగే హారిక మాత్రం టైటిల్ రేస్ లో వెనకబడిపోయారు. అఖిల్ కి హారికకి రోజు రోజుకి ఓటింగ్ పర్సెంటేజ్ డ్రాప్ అవుతూనే ఉంది. అన్అఫిషియల్ పోల్స్ లో ఓటింగ్ పొజిషన్స్ బేస్ చేసుకుని మనం ఒరిజినల్ గా ఓటింగ్ పొజిషన్స్ ఎలా ఉన్నదనేది కొంచెం అంచనా వేసుకోవచ్చు అనమాట. ప్రీవియస్ వీక్స్ కూడా అలాగే జరిగాయి. మాక్సిమం ప్రతి వీక్ కూడా అన్అఫిషియల్ పోల్స్ లో లీస్ట్ గా ఓటింగ్స్ వచ్చిన కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఓన్లీ 2-3 కేసెస్ తప్పించి ఈ సీజన్ లో. ఎందుకంటే అన్అఫిషియల్ పోల్స్ లో ఓట్స్ చేసే వాళ్ళే ఒరిజినల్ గా హాట్స్టార్ లో అలాగే మిస్డ్ కాల్స్ ద్వారా ఓట్స్ కూడా చేస్తూ ఉంటారు. ఇంకా అన్అఫిషియల్ పోల్స్ లో ఓట్స్ చేయలేని వాళ్ళు కూడా ఓట్ చేస్తూ ఉంటారు. కానీ అన్అఫిషియల్ పోల్స్ లో ఓట్స్ చేసిన వాళ్ళ శాంపిల్ బేస్ చేసుకోమని మనం ఒరిజినల్ ఓటింగ్స్ అయితే ఎస్టిమేట్ చేయొచ్చు. ఇక థర్స్డే మార్నింగ్ వరకు పోలైన ఓట్స్ బట్టి ఫస్ట్ ప్లేస్ లో అభిజిత్ అయితే ఉన్నాడు. ఇక సెకండ్ ప్లేస్ లో సోహెల్ హర్యానా మధ్య టఫ్ ఫైట్ సెకండ్ ప్లేస్ కోసం జరుగుతున్నప్పటికీ కూడా థర్స్డే మార్నింగ్ వరకు పోలైన ఓట్స్ బట్టి చూస్తే సోహెల్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి మీరు ఓట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇదన్నమాట విషయం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.